నిజమైన అభిషేకం దేవుని నుండి అనుగ్రహించబడుతుంది. నిజమైన అభిషేకం దేవుని యొద్ద నుంచి వస్తుంది. ప్రియులారా, పరిశుద్ధ లేఖనాలలో ఇర్మీయా గ్రంథములో చెప్పబడినట్లు, ఓ చక్కటి మాట, తల్లి గర్భములో పిండముగా రూపించక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ప్రతిష్ఠిత చేశాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని లేఖనాల్లో వ్రాస్తూ ఉన్నాడు. తల్లి గర్భములోనే దేవుడు ఏర్పాటు చేసుకుంటే మరి కొన్ని సంవత్సరాలు దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? ప్రారంభము నుంచి సేవ చేయకుండా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇలా ఎందుకు జరుగుతుందంటే, లోకములో ఉన్నటువంటి వాటన్నిటినీ నువ్వు చూడడానికి, అనుభవించడానికి, పాపము దాని యొక్క లోతు, దాని విస్తరణత, పాపం యొక్క బరువు, ఇలాంటివన్నీ, అన్యాయము గురించి, అక్రమము గురించి, ఇలాంటివన్నీ కనుక నువ్వు తెలుసుకున్నప్పుడు ఇక బోధించడానికి సమర్థవంతమైన దేవుని సేవకుడుగా, వెనుతిరగని దేవుని సేవకుడుగా ముందుకు సాగిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి కొంతకాలం ఇటు అటు తిరగటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవిస్తే 3.5 సంవత్సరాలు మాత్రమే దేవుని వాక్యమును బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు చేరవలసిన కానాను అతి త్వరగా చేరుకోగలుగుతారు, కానీ వారికి అరణ్యములో కొన్ని అనుభవాలు నేర్పించటం కొరకై వారికి అంత లేట్ అయింది. సుమారు 40 సంవత్సరాలు నడిపించబడుతూ వచ్చారు. కొంత లేట్ అవుతుంది అంటే దాని వెనకమాల దేవుడు ఏదో ఒక అనుభవాన్ని మన ముందు ఉంచబోతున్నాడు. కొంత లేట్ అవుతుందంటే సరైనటువంటి పద్ధతిలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం.